హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వాణి కిచెన్కి స్వాగతం. సొరకాయ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మిగా ఎంతో రుచిగా ఉండే సొరకాయ కర్రీ అండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే సొరకాయ కర్రీ చపాతీలకు కానీ పూరీలకు కానీ రొట్టెలకు కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ ఇద్దరికి మాత్రమే సరిపోయేంత కర్రీ అండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకంటే రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. నేను సొరకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను. దాని తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. అయ్యేలోపు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాం. మనం పచ్చిమిర్చి ఎక్కువ పట్టదని ఇలా కచ్చపెక్కగా పెట్టాలని చూడండి. నేను ఇలా కచ్చపెక్క పెట్టి అలా పెట్టాలి. తర్వాత ఆనియన్స్ 50% ఫ్రై అయ్యాక ఆనియన్స్లో ఈ పచ్చిమిర్చి వేసేయండి. మొత్తం ఉన్న కాడికి మొత్తం వేసేయండి. తర్వాత మిక్సీ పక్కకు ఉంచండి. తర్వాత నువ్వులు పట్టుకోవాలి. తర్వాత చూడండి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. మంచిగా ఫ్రై అయ్యాక పసుపు వేయండి. పసుపు వేసినాక కలుపుకోండి మంచిగా. చాలా బాగుంటుందండి. ఈ మెథడ్లో చేయండి, చాలా బాగుంటుంది. సొరకాయ కర్రీ అయితే తినని వాళ్ళు చాలా బాగా తింటాడు, చాలా ఇష్టంగా తింటాడు. చూడండి సొరకాయలు వేసేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. సొరకాయలు వేసి కొద్దిసేపు ఒక 5 minutes 10 minutes మూత పెట్టేసేయండి. చాలా మంచిగా ఉడకాలి ఇది మొత్తము. సొరకాయలు మంచిగా ఆయిల్ మగ్గనివ్వాలి. చూడండి సాల్ట్ వేస్తున్నా. మంచి ఆయిల్ అనేది మంచి ఫ్రై అవ్వాలి. సొరకాయలు మొత్తం మంచి ఫ్రై అవ్వాలి. మంచిగా కలుపుకోండి. చూడండి మంచి రెసిపీ అండి. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి సొరకాయలు. ఇలా మంచి ఫ్రై అవ్వాలి. ఆయిల్లో సొరకాయలు మొత్తం ఉడికిపోవాలి. మంచి ఉడకాలండి. సొరకాయలు చాలా టేస్టీగా వస్తుంది. చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మూత పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని చిన్న స్టవ్ మీద నువ్వులు వేయించండి. చూడండి నువ్వులు వేయించి ప్రాసెస్లో చాలామంది నువ్వులు మొత్తం చుట్టూ చిత్తిపోతాయి. అలా చిత్తకుండా ఉండాలంటే ఒక పట్కడ తీసుకొని కడాయి తిప్పుతూ ఉండాలి. చూడండి ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు నువ్వులు సైడ్కు పడిపోవు, చిత్తవు. చూడండి తర్వాత మనం ఏ మిక్సీలో అయితే మనం పచ్చిమిర్చి పట్టుకున్నామో అందులోనే వేసుకోండి. తర్వాత నేను ఒక స్పూను మిరియాలు తీసుకుంటున్నాను, ఎందుకంటే జలుబు కాకుండా మిరియాలు తీసుకుంటున్నానండి. సొరకాయ వల్ల జలుబు చేస్తుందండి, అందుకే జలుబు కాకుండా నేను మిరియాలు వేస్తున్నాను. చాలా హెల్తీకి మంచిది. చూడండి సొరకాయ ఆల్మోస్ట్గా ఉడికిపోయింది. ఇందులో మనం రెడీ చేసుకున్న పేస్ట్ మంచి పేస్ట్లో పట్టుకోవాలండి. నువ్వులు రెడీ చేసుకున్న నువ్వుల పేస్ట్ ఇందులో పోసేయండి. మళ్ళీ ఇందులోనే వాటర్ పోసేసుకోండి. మీ గ్రేవీ అనేది మీ ఆప్షనల్ అండి. గ్రేవీ మీకు తగ్గట్టు వేసుకోండి. మేము గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. లేదు మాకు మొత్తానికి గ్రేవీ వద్దు అంటే మామూలుగా ఇలా మీడియం పోసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉండే కర్రీ అండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గ్రేవీ. చపాతీలకు పూరీలకు రొట్టెలకు రొట్టెలకు అయితే చాలా రాగి రొట్టెలకు గిన్నె చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.